రోడ్డు ప్రమాదాలు, ఎమర్జెన్సీ టైంలో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం తయారు చేసిన సమగ్ర ట్రామా కేర్ పాలసీని లాంచ్ చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటల్స్, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, అప్లికేషన్లు, అనుమతుల ప్రక్రియను సులభతరం చేసే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేశారు మంత్రి. కార్యక్రమంలో ఉన్నత అధికారులు పాల్గొన్నారు. గుర్తియాలే, గౌరవించాలే, సత్కరించాలే. 107 మందిని అందులో సన్మానించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మన డిపార్ట్మెంట్ సమాజంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. Running the show as an education minister or running the show as a health minister is a great responsibility and also a blessing. మీ ద్వారా సమాజానికి సేవలు అందిస్తున్నాం. ఈ శాఖ చాలా కాంప్లికేటెడ్, చాలా వాస్ట్, అంత సులభంగా అర్థం కాదు. మీరు అర్థం కాదు, శాఖ అర్థం కాదు. కానీ నేర్చుకునే తపన ఉండాలి. తిరిగి డిపార్ట్మెంట్ ద్వారా సమాజానికి ఏదో చెయ్యాలనే ఆలోచన, కమిట్మెంట్ ఉండాలి. వీఆర్ నాట్ పర్మనెంట్, బట్ ద డిసిషన్స్ యూ టేక్, ద పాలసీ యూ డిజైన్, the service you render, it should have its own mark. గత 2 సంవత్సరాలలో మనకున్న గ్యాప్స్ ఏంటి, మనకున్న ఇబ్బందులు ఏంటి, గ్రామ స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు, ఒక సబ్ సెంటర్ నుంచి ఏ స్థాయిలో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, సామాన్యుడు మన పిఎస్సికే కానీ, మన సబ్ సెంటర్కే కానీ, మన సిఎస్సికే కానీ, మన ఏరియా హాస్పిటల్కే కానీ వచ్చిన పేషెంట్ కాదు, మన కస్టమర్. And we are accountable because this department is a service oriented department. భగవంతుడు ఎక్కడ ఉంటో తెలియదు. కామన్ మ్యాన్కు కానీ, ఎంత పెద్దోనికి కానీ, ఎంత చిన్నోనికి కానీ కొరికితే అవగాహన లేదో ఈ సబ్జెక్ట్ మీద. భగవంతుని ఎంత నమ్ముతాడో ఆ డాక్టర్ని అంతే నమ్ముతాడు ఆ కస్టమర్. పలానా హాస్పిటల్కు ట్రీట్మెంట్ పోవాలంటే లేలే పోను, ముందు మా ఫ్యామిలీ డాక్టర్ అభిప్రాయం తీసుకుంటూ అంటాడు. ఆ విశ్వసనీయత, ఆ నమ్మకము ఆ డాక్టర్కు, ఆ కస్టమరు, పేషెంట్కు ఉన్నది.